కేవలం ఆకలి తెచ్చుకునే చోటు కాదు, తనివి తీరా తృప్తి పొందినట్లుగా మనం ఒక విందుశాలకి వెళ్ళామంటే అర్థం ఏంటండి? जो चाहते वो खा सकते, बस आपका मनपसंद पेट भर ఖుషి మనావ్, ఇంక నీకు తిరుగులేదు. ఇంకా అంటే నా ఆకలి తీరితే చాలని ఏడిస్తే దేవుడు ఏకంగా ఎంత గొప్ప విందుశాలకు తీసుకెళ్ళాడో మీరు ఆలోచించండి. ఈ రోజున సూటికి మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను, దేవుని సేవకునిగా, మీరు లోకాన్ని విడిచిపెట్టి, విగ్రహాన్ని విడిచిపెట్టి, పాపాన్ని విడిచిపెట్టి, శాపాన్ని విడిచిపెట్టి, ప్రతి అవినీతిని, అక్రమాన్ని విడిచిపెట్టి ప్రభువులోకి వచ్చారు, క్రైస్తవ్యంలోకి వచ్చారు. మీరు మొత్తానికి చావకుండా బోన్లో సింహానికి మేత వేసినట్టుగా మీ ఆత్మ బొత్తిగా చచ్చిపోకుండా 4 మెతుకులు విద్యలిచ్చే ఒక రెఫ్యూజీ క్యాంపులో బతుకుతున్నట్టున్నారా, లేకపోతే విందుశాలలో ఉన్నారా? నేను మాట్లాడేది ఆత్మ సంబంధమైందే, భౌతిక విందు కాదని మీరు ఇప్పటికే గుర్తుపట్టారు కదా.